అబ్రహామే కాదు నాకు యజమానుడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా నాకు యజమానుడే. అసలు ఆ పదం రావటానికండి ఎంత నేలమట్టుకు తగ్గించుకునే వ్యక్తిత్వం ఉండాలి. ఎవరు ఇస్సాకు? హరే నేనంట ఇస్సాకుకి స్నానం చేయించి ఉంటుంది, ఎలియాజర్ అయ్యి ఉండొచ్చు. ఆ మైల బట్టలు ఉతుకుంటుంది, ఎలియాజర్ అయ్యి ఉండొచ్చు. ఇంకా తెలుగు భాషలో చెప్తా ఏమనుకోకండి, బాబా మంచిగా చెప్పేది ఆ చెల్లిదో అంటుంది, ఆ శివుడి ముక్కు దుడిసింది. చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, బట్టల్లో నన్ను అయిపోయి ఉంటాయి, కడిగింది ఈవిడ యజమానుడు, నాకు వీడు బచ్చగాడు కెస్కా అనలా. ఆ చిన్నోని పట్టుకుని ఏమన్నాడు? బిడ్డలారా, సంఘం దమస్కు తట్టు చూసేటట్లుగా ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘంలో ప్రతి బిడ్డ ఒక ఎలియాజరు లాగా బ్రతకాలి. క్షమించండి, అంత గొప్పగా నేను చెప్పుకోవట్లేదు, కానీ సంఘానికి నేను దైవజనురాలు అబ్రహాము లాంటి వాళ్ళం అనుకోండి, అర్థం అవటానికి చెప్తున్నాను. ఆ స్థానం ఊహించుకోవటానికి వాళ్ళ పాదధూళికి కూడా పనికిరాం. మేము అబ్రహాము లాంటి వాళ్ళం అనుకోండి, అభిషేక్ మీ కళ్ళ ముందు పుట్టినోడు, సలోమి మీ కళ్ళ ముందు పుట్టిన అమ్మాయి, జెన్నిఫర్ మీ కళ్ళ ముందు పుట్టిన అమ్మాయి, ద్రాక్షావల్లి మీ కళ్ళ ముందు పుట్టిన అమ్మాయి. మాకు సంబంధం అంతా జ్యోతక్కతోనే. వీళ్ళు బచ్చావాళ్ళే, చనిపోయిన వీళ్ళు నేను కాక మన చావుకు వచ్చిన వాళ్ళు. వీళ్ళని పట్టుకుని వందనాలు ఎట్లా చెప్తాం? వాళ్ళే నా దగ్గరికి వచ్చి వందనాలు. నో. సంఘం ఎలా ఎదగాలో తెలుసా? సంఘం ఏ స్థాయికి రావాలో తెలుసా? దైవజనుడా అని వీళ్ళని పిలిచినట్లు అబ్రహామును నా యజమానుడా అని పిలిచిన అదే ఎలియాజరు ఇస్సాకును పట్టుకుని ఏమంటాడు? ఇతడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు వ్యవస్థ వ్యక్తుల మీద ఆధారపడకూడదు. మాకు జెర్మియా అన్నే కావాలా, మాకు జ్యోతక్కే కావాలా, రాజన్న కుదరదో, అభిషేక్ కుదరదో, లెక్కలేనితనంగా ఎప్పుడు మాట్లాడొద్దు. మమ్మల్ని ఎలా గౌరవించారో చిన్నపిల్లలను కూడా వాళ్ళ అభిషక్తులు వాళ్ళని అలా గౌరవించాలి. వాళ్ళ వయసును కాదు గౌరవించాల్సింది, వాళ్ళల్లో ఉన్న అభిషేకాన్ని గౌరవించాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. దేన్ని గౌరవించాలి? ఏమండి 55 సంవత్సరాల వయసు కలిగిన కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు సార్. 30 సంవత్సరాల సిఐ లోపలికి వస్తాడు. 30 సంవత్సరాల సిఐ లోపలికి రావటంతో 58 సంవత్సరాల కానిస్టేబుల్ ఏం చేస్తాడు? అది కొంచెం గట్టిగా ఏం చేస్తాడు? ఎందుకు? వయసుకు కాదు అక్కడ గౌరవం, పోస్ట్కి. సంఘానికి వచ్చేసరికి వయసు కాదు, వారి లోపట ఉన్న అభిషేకాన్ని మనం గుర్తించేటువంటి వారిగా ఉండాలి. కొన్నిసార్లు మన అన్నోళ్ళు ఉన్నారు, పిల్లల్ని పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తారో తెలుసా? రాజయ్యా, ఇజ్రాయేలయ్యా, జార్జయ్యా. అసలు ఆ పిలుపు వింటా ఉంటే హృదయం మైమరిచిపోయినట్లు అనిపిస్తుంది. రాజయ్యా, జార్జయ్యా, ఇజ్రాయేల్ అయ్యా, జేమ్స్ అయ్యా, అయ్యా అని పిలుస్తూ ఉంటే నేనంట ఆ పిల్లలకి ఇంకా బంధువులు, కుటుంబం, రక్త సంబంధికులకి ఎందుకు గుర్తొస్తారు? ఈ మనసు ఎవరిదో తెలుసా? ఎలియాజరు మనస్సు. అవకాశం కోల్పోయినా, ఇంకోసారి చెప్పండి, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. సరే, ఈ బావి దగ్గర తాను చేసిన ప్రార్థన ఏంటంటే, ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి, నాతో పాటు ఉన్న పని వాళ్లకు నీళ్లు పోయాలి, చివరికి నోరు తెరవాలి. ఎన్నొంటిలో చెప్పాలి. ఒక్కొక్క ఒంటి అమ్మ రోజుకొచ్చి 1/2 లీటర్ నీళ్ళు తాగిదా, లీటర్ తాగిదా? కరెక్ట్గా చెప్పాలా? లీటరా 1/2 లీటరా? అమ్మ బెంగళూరు లీటర్ తాగిద్దా, 1/2 లీటర్ తాగిద్దా తల్లి? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? ఇది ఒక్కసారి తాగటం స్టార్ట్ చేస్తే సగం ట్యాంకర్ ఖాళీ అయిపోవాలా? ఒక ఒంటి కాదు, 10 ఒంటెలు
మీరు అనొచ్చు, అన్నయ్య బోరుని ఉంటుంది అన్నయ్య, మోటార్ వేసి ఉంటుంది, స్విచ్ వేసి ఉంటుంది, మోటార్లో నుంచి నీళ్ళు వచ్చి ఉంటాయి. అప్పుడు కరెంటే లేదు తల్లే, అప్పుడు మోటారే లేదు. బావిలో నుంచి దిగి నీళ్లు చేది వడివడిగా నీళ్లు పోసి ఎంత చురుకైందో చూడండి, ఎంత చురుకైందో చూడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ మాట ఒకసారి చూడండి, ఒకసారి అందరూ చూడాలి. తమ్ముడు ఆ మాటలు చదువు, తమ్ముడు చిన్న చదువురా, మైక్లో చదువు. 24వ అధ్యాయం చదవండి. అందుకామె నేను నాహోరుకు మిల్కానుకు కనిన కుమారుడగు బేతుయేలు కుమార్తెను నేను, మరియు ఆమె మా యొద్ద చాలా గడియు మేతయు రాత్రి 24వ అధ్యాయం కాచిన అది కాదు. ఓకే 40. ఓకే ఓకే నా వైపు చూడండి, సమయాన్ని బట్టి రైట్, నేను టైం ఒకసారి నా వైపు చూడండి. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? ఎలియాజరు అందం కంటే ధనం కంటే గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సహజంగా ఏ పెళ్లి చూపులకి వెళ్ళినా ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు అమ్మాయి ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి సంపాదన పరురాలై ఉండాలి, వీటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎలియాజరు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి, నాతో పాటు వచ్చిన ఒంటెలకు నీళ్లు పోయాలి. ఇది ఏది చూపిస్తూ ఉంది? ఒకటి, ఆ అమ్మాయి కష్టపడే తత్వం కలిగింది అయి ఉండాలి. రెండోది, ఆ అమ్మాయి దయాగుణం కలిగింది అయి ఉండాలి. విన్నారు ఈ మాట? కష్టపడే తత్వం కలిగింది అయి ఉండాలి, ఎగైన్ దయాగుణం కలిగింది అయి ఉండాలి. ఒకవేళ నీకు ఒక్కడికే నీళ్లు పోస్తాను అంది, ఒంటెలకు పోయినందంటే దాని అర్థం ఏంటి? అమ్మాయి కష్టపడేది అంటే మా యజమానుడి ఇంటికి రాబోయే కోడలు ఎట్లుండాలి? కష్టపడేది అయి ఉండాలి. రెండవది, ఆ అమ్మాయి దయాగుణం కలిగింది అయి ఉండాలి. నీకు నీళ్లు పోస్తా కానీ ఒంటెలకు నీళ్లు పోయిను అని అందనుకో, దాని అర్థం ఏంటంటే రేపు అమ్మాయి అబ్రాహాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇస్సాకుకు నీళ్లు పోస్తా కానీ అబ్రాహాంకు నీళ్లు పోయినంటది. అప్పుడు శారమ్మ పోయింది అనుకోండి, ఒకవేళ ఉన్నట్టయితే ఏమనేదో తెలుసా? నేను ఇస్సాకుకు నీళ్లు పోస్తా కానీ మా అత్తకు కానీ అనండి అనండి అనండి. నా తల్లి, ఓ అమ్మ, ఎంతకి అత్తమ్మావులకు నీళ్ళు పోసావా లేదా? సంఘం అలా బ్రతకాలి అనే ఆశ కలిగిందై ఉండాలి. ఇదే స్థలంలో దైవజనులు యేసుపాదం గారని కొకటిపల్లిలో సేవ చేసే సేవకులు ఒక మ్యారేజ్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. కుటుంబ వ్యవస్థలో బంధాలు బాంధవ్యాలు చక్కగా ఉండాలంటే ఇదిగో వినండి, పిల్లలను పట్టించుకున్న దానికంటే, భర్తను పట్టించుకున్న దానికంటే వారితో పాటు ఆ ఇంట్లో ఉన్న అత్తమామలను పట్టించుకోవాలి. అలంకారప్రాయంగా ఇలా చెప్పారు. ఓ చెట్టు ఉంది, ఓ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండాలంటే కొమ్మల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? ఆకుల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? కాండ మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? వేరుల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? కదా. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే వేర్ల మీద నీళ్లు పోయాలి. విన్నారా? నోవాహు కుటుంబం ఉంది. నోవాహు కుటుంబ వ్యవస్థకు వేరెవరయ్యి అంటే వాళ్ళ అమ్మా నాన్న. విన్నారు ఈ మాట? వాళ్ళ అమ్మా నాన్న. సదానందం ఉన్నాడు, సదానందం కుటుంబ వ్యవస్థకు వేరెవరయ్యి అంటే వాళ్ళ అమ్మా నాన్న. ఇప్పుడు వచ్చిన కోడలో నాకు సదానందంతోనే పని, మొద్దన్నం నా భర్తకు ఉండి పెడతా కానీ ఎంగిలి మెతుకులు కూడా మా అత్తమామలకు వేయను అని అంటే ఇక కాపురం నిలిచినట్టే. సదానందానికి నీళ్లు పోయాలి, సదానందానికి నీళ్లు పోస్తా. దానికంటే విశేషంగా ఆ కుటుంబ వ్యవస్థకు వేరు లాంటి తల్లిదండ్రులకు నీళ్లు పోసేది అయి ఉండాలి. అమ్మా అయ్యా వినండి, పెళ్లి దగ్గర అందం చూసావా, డబ్బు చూసావా, ఇక నీ పని టపా కట్టడమే.
ఇక ఆ తర్వాత పదే పదే ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ రోధించడమే. ఎక్కడ తప్పటడిగేసినా సెట్ బ్యాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పెన్ను బాగుందని కొన్నా, బండగా రాస్తుంది, ఇంకొక 200 రూపాయలు పెడితే ఈ పెన్ను కొనగలుగుతా. ఈ ఫోన్ బాగా పనిచేస్తాను, ఒక 50,000 పెట్టి కొన్నా, పని చేయట్లా. ఇది పక్కన పెట్టి ఇంకొక 50,000తో ఇంకొక 1,00,000 రూపాయలతో ఇంకో ఫోన్ కొనవచ్చు. ఏదో అన్నారు, ఒక్కసారి పెళ్ళయిన తర్వాత ఇక మార్చలేవు తమ్ముడా. ఇది అమెరికా కాదుగా, మార్చలేవు. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకండి, అందానికి ప్రాధాన్యత ఇవ్వకండి, హోదాకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఆస్తికి కాదు అగ్రపట్టం కట్టాల్సింది, సంఘం ఆత్మీయతకు అగ్రపట్టం కట్టేదై ఉండునుగాక. చప్పట్లు కొడితే ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకో తెలుసా, ఎన్నో కుటుంబ వ్యవస్థల్లో భక్తిహీనపు సంతతిని ఇంటిలోకి తీసుకొచ్చి భక్తి కలిగిన కుటుంబాలు భక్తిహీనపు కుటుంబాలు అయిపోతున్నాయి. ఆహాబు ఎంతో కొంత మంచోడైనా చివరికి ఎందుకు భ్రష్టుడైపోయాడంటే, ఆహాబు ఇంటిలో అడుగుపెట్టింది ఎవరో, పెద్దక్కయ్య ఎవరో యెజబెల్ అడుగుపెట్టింది. ఆహాబు గారి జీవితం గజిబిజి అయిపోయింది. తల్లులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, వేర్లకు నీళ్లు పోయండి. భర్త పట్ల దయ చూపండి, పిల్లల పట్ల దయ చూపండి. ఆ కుటుంబ వ్యవస్థకు ఆధారమైన వేర్లకు కూడా మనం దయ చూపే వ్యక్తులుగా ఉందుముగాక. ఆఖరి మాట, ఎలియాజరు ఎవరో తెలుసా? భోజనం కంటే, విశ్రాంతి కంటే పనిని ఎక్కువ ప్రేమించినవాడు. ఎంత ప్రేమించాడు? లాబాను అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవబడనేలా, చెప్పాలి, లోపటికి రా అన్నారు. అయ్యా, మా ఒంట్లకు మేత వేసారా? వేసాం. నీళ్ళు పెట్టారా? పెట్టాం. అయ్యా, వాటికి నీళ్ళు పెట్టాం, నీకు కూడా భోజనం సిద్ధపరిచాం, వచ్చి భోజనం చేసుకో అని అంటే, అప్పటికి కొన్ని రోజులు ప్రయాణం చేసి ఉంటాడు కదా, ఆవురావురమని ఆకలితో ఉండి ఉంటాడు కదా. వెంటనే భోజనం చేసి తర్వాత విషయం మాట్లాడాలా. కానీ ఏమంటాడో తెలుసా? నేను వచ్చిన పని మీకు చెప్పక మునుపు నేను భోజనం చెయ్యను అంటాడు. చూడండి ఆ మాట. 24వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు అవన్నీ చదివే సమయం లేదు, కానీ తమ్ముడు కిందకు వచ్చేసింది. నెక్స్ట్ నాతో కలిసి చెప్పండి. 33, అతనికి భోజనము పెట్టించెను కానీ, స్వరం ఎత్తాలి, అతడు భోజనము పెట్టించెను కానీ, అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. ఏమండి, ప్రయాణంలో ఉన్నాడా లేదా? ఆవురావురమంట ఆకలితో ఉండి ఉంటాడా లేదా? ఈ ప్రయాణంలో వంట వండుకొని ఉంటాడా? ఎండిపోయిన రొట్టె ముక్కలు తిని ఉంటాడా? చూసినట్టే చెప్తున్నారు, ఎండిపోయిన రొట్టె ముక్కలు అని. నిజమే, ఎండిపోయిన రొట్టె ముక్కలు తిని ఉంటాడు. మరి ఎండిపోయిన రొట్టె ముక్కలు తిని పచ్చడితో తిన్నాడో దేంతో తిన్నాడో తెలియదు. ఇంత ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెడితే పైన తర్వాత ముందు భోజనం చేద్దాం అని అనుకోవాలిగా. నో, ఏమంటాడు తెలుసా? నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనం చేయను. పని ముందు, తర్వాత భోజనం. పురుషులరా, నా వైపు చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, భార్య కష్టాధ్యత మీద బ్రతికే దరిద్రపు బ్రతుకు జీవితంలో ఎప్పుడు బ్రతకం. ఆడపిల్ల తీసుకొచ్చే కష్టాధ్యత మీద బ్రతకటానికి నువ్వు సిగ్గుపడాలి. నీ కాళ్ళు చేతులు చచ్చిబడిపోయి ఉంటే, అనారోగ్యంతో మంచం మీద పండుకొని ఉంటే, శరీర బలహీనతను బట్టి నీ భార్య కష్టాధ్యత మీద బ్రతుకు. కాళ్ళు చేతులు బాగుండి కష్టపడి పని చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడు, రాత్రిపూట భోజనాన్ని కూర్చున్నప్పుడు, ఇది నా కష్టార్జితమా కాదా? నేను కష్టపడి సంపాదించిన డబ్బా కాదా? ఆలోచించు. నీ కష్టార్జితం కాదు, అవయవాలన్నీ బాగున్నాయి, భార్య కష్టార్జితం. తినకపోతే చచ్చిపోతామేమో కదన్నా. ఏం పోతే పోయింది, ఏమో ఉన్న ఉపయోగం ఏముంది? ఒక మాట అంట, ఉన్న ఉపయోగం ఏముంది? భార్య బ్రతుకాలం అంతా ఏడుస్తుందిగా.
నేను రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడతా ఉంటే వీడి ఇంట్లో సోమరిపోతుడిగా తిని పొట్ట పెంచుకుంటున్నాడు. సోమరిపోతుడిగా ఇంట్లో కూర్చొని నా కష్టాతీత మీద బ్రతుకుతున్నాడని గుండెల నిండా దుఃఖాన్ని పెట్టుకొని గత్యంతరం లేక నీతో కాపురం చేస్తుంది. ఇదే అమెరికా అయితే నీకు 150 సార్లు విడాకులు ఇచ్చి ఉండేది. తమ్ముడు, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియా అయితే 250 సార్లు విడాకులు ఇచ్చి ఉండేవాళ్ళు. అనారోగ్య పరిస్థితుల్లో తప్ప ఇతరుల కష్టాధ్యత మీద ఎప్పుడు ఆధారపడి బ్రతక్కో. యేసన్న గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా భోజనానికి కూర్చునేటప్పుడు ఈరోజు కనీసం ఒక 500 మందికైనా దేవుని వాక్యాన్ని నేను ప్రకటించానా, కనీసం ఒక 1000 మందికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించానా? ప్రకటించావు అని నా మనస్సాక్షి నా మీద సాక్ష్యం చెప్తే అప్పుడు భోజనం చేస్తా. ఈరోజు నేను వాక్యం చెప్పకపోతే ఆ రోజు నేను భోజనం చేయను. ఎందుకు? దెసలోనియ పత్రికలో పౌలు గారు అంటాడు, పని చేయని వాడు భోజనం చేయకూడదు. వినారు ఈ మాట? పని చేయని వాడు భోజనం చేయకూడదు. దేవుని ధర్మ విధి ఇది. ఒకనొక సందర్భంలో మీటింగ్కి వెళ్ళాడట. కొండపోత వర్షం, మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందట. దైవ సేవకుడు వస్తారని చెప్పి వాళ్ళు మంచి భోజనాలు ఏర్పాటు చేశారట. అన్న, మీటింగ్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, వాక్యం ప్రకటించకపోతే ప్రకటించకపోయారు, రేపు మీరు చెప్తురుకొని రేపు మీటింగ్ ఉంది కదా, రెండన్న భోజనం చేతుకొని రండి అన్న అంటే దైవజనుడు అన్నాడట, పని చేయకుండా నేను భోజనం చేయను. ఇక్కడ వాక్యం చెప్పలేదుగా, నేను భోజనం చేయను. ఫెయితోన్కి వెళ్ళాడట, భోజనం చేయమని అడిగారట. నేను చేయనురా ఈరోజు అన్న. అక్కడ కూడా చేయలేదట కదా. ఈరోజు నా దేవుని పని నేను చేయలేదు కనుక నేను భోజనం చేయను అన్నాడట. ఆ కష్టపడిన వ్యక్తి లక్షల కొలది ప్రజలకు ఆశాదీపంగా మారిపోయాడు. లక్షల హృదయాలు వెలిగించే జ్యోతిగా దేవుడు మారిపోయాడు. సేవకుల పిల్లలకు కూడా ప్రార్థన చేయని రోజు భోజనం చేయకుండా ఉంటే మంచిది. అరుణోదయపు దినాన లేవని రోజు భోజనం చేయకుండా ఉంటే మంచిది. విశ్వాసుల కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఏడవకపోతే ఆ రోజు భోజనం చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ ప్రార్థన చేయకుండా భోజనం చేసాడనుకో సేవకుడు, వాడి లోపల కాముకత్వపు కోరికలు పడతాయి, భక్తిహీనపు కోరికలు పడతాయి, అవిధేయపు కోరికలు పడతాయి, లోబడే తత్వం వాళ్ళకు దూరం అయిపోతుంది, వినయ విధేయతలు దూరం అయిపోతాయి. తెలియకుండా హృదయంలో ఒక గర్వాంధురాలు, ఒక గర్వాంధుడు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక తిరుగుబాటు స్వభావం వ్యక్తులోంచి బయలుదేరుతుంది. మీలో ఎవరైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా అని సిన్స్ 20 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తూనే ఉన్నారేమో. ఒకవేళ మీకు డ్యూటీ లేకపోతే నా దగ్గరికి రండి, ఏ టాపీ పనిలోనే పెట్టిస్తా. ఆమెనానండి. భలేవాళ్ళు అన్నా, నేనేం చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా అని అనకండి. పని చేయకుండా ఎవ్వడూ భోజనం చేయకూడదు. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆ మధ్య న్యూజిలాండ్ వెళ్ళాను. కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు, ఇంకో కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు. వాళ్ళ ఇంట్లో 4 డాక్టర్లు. 2 కొడుకులు 2 కోడళ్ళు డాక్టర్లు అయినప్పుడు మమ్మల్ని వాళ్ళు భోజనానికి పిలిచారు. ఆ తల్లి పేరు హన్నానో ఏదో ఉంది. ఆయన వయసు 65 సంవత్సరాలు. అయ్యా వినండి, 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల పెద్ద ఆయన అంటే ఇక మన ప్రాంతాల్లో 65 సంవత్సరాలు అంటే చాలా పెద్దోళ్ళు కదా. 65 సంవత్సరాల పెద్ద ఆయన క్యాబ్ డ్రైవర్గా క్యాబ్ నడిపిస్తూ ఉంటాడు. నేనన్నా, కొడుకులు 2 డాక్టర్లు అయ్యా, 2 కోడళ్ళు డాక్టర్లు అయ్యా, కాలు మీద కాలు వేసుకొని కడుపులో నీళ్లు కదలకుండా ఎంత హ్యాపీగా బ్రతకొచ్చో కదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా ఒంటిలో ఊపిరున్నంత వరకు నా కష్టాధ్యత మీదే నేను బ్రతుకుతా కానీ ఇంకొకటి కష్టాధ్యత మీద నేను బ్రతకనయ్యా. హల్లెలూయా. పెద్దగా చెప్తాం హల్లెలూయా. అది దమస్కు దిక్కు చూడటానికి కారణం ఏంటంటే సంఘంలో ప్రతి బిడ్డ ఒక ఎలియాజర్ లాగా దేవుని కొరకు బ్రతకాల. సరే, వచ్చిన పని చెప్పాడు. ఓకే, ఈ అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావడానికి మాకు సమ్మతమే.
ఆ అమ్మాయి కూడా వెళ్ళటానికి ఇష్టపడుతుంది. అయినా నువ్వు దూరం నుంచి వచ్చావు కదా, ఒక్క 10 రోజులు మా దగ్గర ఉండయ్యా అన్నారు. నేనంటా, నా వైపు చూడండి, లాబాను దగ్గరుంటే, నా వైపు చూడాలి, లాబాను దగ్గరుంటే ఎలియాజర్కి మంచి భోజనాలతో ట్రీట్మెంట్ ఉంటుందా, అబ్రహాం ఇంట్లో ఉంటే మంచి ట్రీట్మెంట్ ఉంటుందా? తెలిసింది చెప్పండి ఏదో ఒకటి, కొంచెం గట్టిగానండి. ఎందుకు? అది సింపుల్గా అండి. ఇప్పుడు రోజు భర్తకు భోజనం పెట్టే భార్య అన్నం కూరేసి ప్లేట్ కావాలంటే, చిన్నప్పుడు బచ్చాలు ఉంటాయి కదా, కొన్ని సందర్భాలు రోజు చూసే మనిషే కదా అని, ఇంకా చెప్పాలంటే కుక్క బిస్కెట్లు ఇసిరేసినట్టుగా, ఆ పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. అదే గెస్ట్లు వచ్చినప్పుడు మేము మీ ఇంటికి వచ్చామనుకో, గడగడ వణుకుతా. ఆ ట్రీట్మెంట్ ఎట్టుంటుంది? నేనంట, ఎలియాజర్కి అంత గొప్ప ట్రీట్మెంట్ దొరికి ఉంటుంది. ఓ 10 రోజులు ఉండయ్యా అన్నారు. అప్పుడు ఎలియాజర్ అనుకొని ఉండాలి, ఆహా దేవా, నాకు 10 రోజులు రిలీఫ్ ఇచ్చావు, నీకు స్తోత్రం. 10 రోజులు నాకు రిలాక్స్ ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ 10 రోజులు లాబాన్ గారి ఇంట్లో ఆయనకి ఏముండి, అదే చెప్పండి, నేనేం చెప్పబోతున్నాను, ఏమి తినాలనిపించిందో అది చెప్పి, నాటుకోడి ఉండు, పీతల పులుసు ఉండు, బొమ్మిడాయి చేపలు ఉండు, నాటుకోడి ఉండు, రొయ్యలు, మళ్ళీ ఆటలో పచ్చి రొయ్యలే కాదు, తిను, ఎండు రొయ్యల కారం చేయని గొంతెమ్మ కోరికలు ఎన్నున్నాయో. ఈ మాట ఇది కరెక్ట్. ఏమన్నాను ఇక్కడ? గొంతెమ్మ కోరికలు ఎన్నున్నాయో ఆ కోరికల చిట్టా అంతా బయట పెట్టేసి, అది ఉండిపెట్టి ఇది ఉండిపెట్టని చిట్టా ముందెప్పొచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, 10 దినాలు ఉండమంటే తెల్లారిన తర్వాత ఏమన్నాడో తెలుసా? వెరీ నెక్స్ట్ డే నా యజమానుడి దగ్గరికి నేను వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండను, నేను వచ్చిన పని అయిపోయింది కదా, సక్సెస్ అయిపోయింది కదా, తడువు చేయకుండా ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్తా. అయ్యి అక్కడికి వెళ్తే యజమానుడు ఏదో ఒక పని చెప్తాడు కదా. ఎలియాజర్ మనస్తత్వం ఏంటో తెలుసా? నా యజమానుడు నాకు ఎప్పుడు ఏ పని చెప్తాడా అని యజమానుడి పని కొరకు కాచుకొని ఉండే నమ్మకమైన పనివాడ. కొంచెం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 24వ అధ్యాయం చూడండి ఒకసారి, 55వ వచనం. నెక్స్ట్ వచ్చేనా, 55 నాతో కలిసి చెప్పండి. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది. 56 అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు ఏం చేయలేదట? బిడ్డలారా, ఎప్పుడు మందిరంలో మనం ఎలా ఉండాలో చెప్పి ముగిస్తా. మీకు ఏదైనా పని అప్పగించారు, పూర్తి చేశారు, మరలా ఇంకో పని అప్పగిస్తే బాగుండు, ఇంకొక పని అప్పగిస్తే బాగుండు. ఎందుకో తెలుసా? దేవుని పని చేయటానికి మించిన భాగ్యం మానవ జీవితంలో ఇంకోటి ఏదీ లేదు. ఏ పనైనా దేవుని పని చేయటానికి మించిన భాగ్యం మానవ జీవితంలో ఇంకోటి ఏదీ లేదు. తడువు చేయక ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవటం, ఇక్కడ ఎందుకు కూర్చోవటం, 10 రోజులు ఎందుకు నేను రెస్ట్ తీసుకోవటం? నేను వచ్చింది ఎందుకు? యజమానుడు పని చేయటానికి. నేను వచ్చింది ఎందుకు? యజమానుడు పని చేయటానికి. యజమాని పని చేయాల్సి నేను దీంతో తడువు చేయటం ఏంటి? నేను ఎక్కడుండనని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెల్లారిన తర్వాత తాను బయలుదేరి వెళ్తున్నాడు. బిడ్డలారా, ఎప్పుడు టైం వేస్ట్ కార్యక్రమాలు చేసుకోవద్దు. ఎలియాజర్ను కళ్ళ ముందు పెట్టుకోండి. అబ్రహాము ఇంట 2000 మంది పనివాళ్ళు పనిచేస్తే ఒక్క ఎలియాజరు పేరే గ్రంథస్థం చేయబడింది. ఎలియాజరు పేరు బైబిల్లో రాయబడినట్లుగా నమ్మకంగా మనం బ్రతికితే పరలోకపు జీవ గ్రంథంలో దేవుడు మన పేర్లు రాస్తాడు. ఎలియాజరులో 5 క్యారెక్టర్స్ చూసాం. నంబర్ 1 నమ్మకమైన వాడు. నంబర్ 2 ప్రార్థనతో పనిచేసేవాడు. నంబర్ 3 అవకాశాలు కోల్పోయినా నమ్మకత్వాన్ని కోల్పోనివాడు. నంబర్ 4 అందం, ధనం కంటే గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవాడు. లాస్ట్ 1 భోజనం విశ్రాంతి కంటే
పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవాడు. ఈ 5 శ్రేష్టమైన లక్షణాలు ఒక్కొక్క వ్యక్తి ఆభరణముగా ధరించుదురుగాక.